గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను, ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి.
అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. ఈ మాసం కుంభరాశి వాళ్ళకు మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తారు. మీ మనస్సులో పెట్టుకుని మీకు కావాల్సిందేదో మీరు సాధించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక ఇంట బయట అందరి యొక్క సహకారము మీకు అందుతుంది. అంతేకాకుండా మీ ఆలోచనలు ఉన్నతమైనటువంటి స్థితికి ఆలోచనలు చేస్తాయి. తద్వారా ఆ ఆలోచనలు ఎవరితోనూ పంచుకోకుండా మీరే జాగ్రత్తగా అమలు చేసుకొని ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్థాన చలనానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరే స్వతహాగా సాధించుకుంటారు. ఒక ఇంటిని కొనడము కానీ లేదా ల్యాండ్ను కొనడము కానీ జరుగుతుందిగాక లోన్లు మీకు శాంక్షన్ అవుతాయి. వాహన యోగము ఉన్నది. నలుగురికి ఉపయోగపడేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల దగ్గర ఇచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా తీసుకోవటం అనేటువంటిది చేస్తారు. అవతలి వాళ్ళు కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఇచ్చినటువంటి సమయానికి తీసుకున్నారు కాబట్టి మేము చాలా ఆలస్యమైంది ఇవ్వలేకపోయామే అనేటువంటి భావనతో కొంత ఇబ్బంది పడుతూ మీకు ఇచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవడం లాంటిది చేస్తారు. ఆరోగ్యదాయకముగా అనుకూలముగా ఉన్నది ఆరోగ్యపరముగా మీకు కుంభరాశి వాళ్లకు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యము లాంటి ఏదో ఒక శుభవార్త అనేటువంటిది తెలుస్తుంది. సంతాన యోగం ఉన్నది. వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం ఖాయం కావడం జరుగుతుంది గాక. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో మర్చిపోలేని సంఘటన అనేటువంటిది ఏదో మంచిది జరగబోతున్నది అనేటువంటిది చెప్పవచ్చును. ఈ మాసంలో గ్రహస్థితులు అనుకూలముగా ఉండేటువంటి దాని వలన సంతోషముగా ఇల్లంతా కూడా ఆనందముగా సుఖశాంతులతో ఉంటారుగాక. సమయానికి తిండి సమయానికి నిద్ర అనేటువంటికి దక్కుతాయి. ఖచ్చితముగా ఉల్లాసముగా గడుపుతారు స్నేహితులతోనూ అందరితోనూ. ఏదైనా దూర ప్రయాణం చెయ్యాలి అని అనుకుని వాయిదా వేసుకుంటారు. అంతేకాకుండా మిత్రుల వలన శ్రేయోభిలాషుల వలన బంధువుల వలన మేలు జరిగేటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. డబ్బు పరముగా మీ చేతికి అందుతుందిగాక. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకొని మీకు అనుకూలవంతమైనటువంటి నిర్ణయానికి వెళతారుగాక. అన్ని రకాల యోగదాయకముగా ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనలు ఎవరికీ చెప్పకుండా ముందడుగు వేయండి. మీరు విజయము సాధించి తీరతారుగాక. తప్పకుండా ఇంటి భోజనమే ఎక్కువగా చేయండి. బయట తినేటువంటి ప్రయత్నం చేయొద్దండి. మీరు ఎప్పుడైతే ఇంట్లోనే తింటారో మీకు ఆరోగ్యవంతముగా ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఇవి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. ఏదైనా ఉంటే పరిహారాలు చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే
దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువు కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.